హాయ్ అండి, ఈరోజు మనం పెసరపప్పుతో ఇడ్లీ చేసుకుందాం. దీనికి ముందుగా మనం 1 కప్పు పెసరపప్పును బాగా కడిగి 2 గంటల పాటు నానబెట్టి నీళ్లు వంచి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలు 8, 2 ఇంచీల అల్లం ముక్క, 5 పచ్చిమిర్చి, నానబెట్టి నీళ్లు వంచుకున్న పెసరపప్పు, కొద్దిగా పసుపు, 1/4 కప్పు పెరుగు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బిన పిండిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 టీ స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసి అందులో ఆవాలు 1/4 టీ స్పూను, జీలకర్ర 1/4 టీ స్పూను, ఉద్దిపప్పు 1/2 టీ స్పూను, పచ్చెనగపప్పు 1/2 టీ స్పూను వేసి అది వేగాక కొద్దిగా క్యాష్యూస్ వేసి ఇంగువ కొద్దిగా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మన రుబ్బి ఉంచుకున్న పిండిలో 1 క్యారెట్ తురుము, కరివేపాకు, కొత్తిమీర కట్ చేసి 2 టేబుల్ స్పూన్లు, తగినంత ఉప్పు, 1/4 టీ స్పూన్ వంట సోడా, మనం వేయించి పెట్టుకున్న తిరగమాత గింజలు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేటుకు నెయ్యి రాసి పిండి వేసి ఇడ్లీలు పెట్టుకోవాలి. అంతేనండి, పెసరపప్పు ఇడ్లీలు రెడీ అయిపోయాయి. మనము ఇదే పిండితో దోశలు కూడా వేసుకోవచ్చండి. ఈ దోశల పైన మనము చీజ్ కానీ ఆనియన్స్ కానీ వేసుకోవచ్చు.